నమస్తే. రాజన్న ఆలయం పునర్నిర్మాణం కాబోతుంది. ఈ ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా అనేక ప్రధాన అంశాలు వస్తుంది. ఆ ప్రధాన అంశాలలో ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఇక్కడ ఉన్న రాజన్న ఆలయ ప్రాంగణంలో ఉన్న దర్గానైతే తొలగించాలనేది భక్తులు, ఇక్కడ స్థానికంగా ఉండే నాయకులు ప్రముఖంగా కోరుకుంటున్నారు. సో ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి భాజపా నాయకులు పరమేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. చెప్పండి, ఇక్కడ ఆలయ మరికొద్ది రోజుల్లో ఆలయ పునర్నిర్మాణం కాబోతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రజల నుండి ప్రధానమైన అంశం వస్తుంది. ఇక్కడ నుండి దర్గా తొలగించాలి. ఎక్కడ ఏ ఆలయ ప్రాంగణంలో లేదు, కానీ ఇక్కడ రాజన్న ఆలయంలో ఉంది. సో ఈ దర్గా పైన మీరేమంటారు? హిందూ సాంప్రదాయం దృష్ట్యా వేలాది మంది భక్తుల ఆరాధ్య దైవమైనటువంటి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో ఎక్కడా లేని దౌర్భాగ్యం ఇక్కడే ఉంది. ఏంటంటే ఒక సమాధిని పూజించడం. సరే, ఇది కొందరి మతస్థులకి సాంప్రదాయం అయినప్పటికీ హిందూ మతానికి ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చే హిందూ భక్తుల మనోభావాలకి దెబ్బతీసే విధంగా ఉంది. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న ఈ భారతదేశంలో ఉన్న సంస్కృతిలో భాగంగా మీరు ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి సమాధిని పూజించడం అనేది హిందూ సాంప్రదాయంలో వ్యతిరేకం. ఇది కావున ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో గవర్నమెంట్ దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ సమాధిని తొలగించాలి. సమాధి దర్గాని తొలగించి హిందూ భక్తులకి వారి మనోభావాలకి దెబ్బ తగలకుండా చూడాలన్నది మా ప్రధాన డిమాండ్. ఇది సో అంటే ఇప్పుడు ఇది గతంలో చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో వాషి కారిడార్ అనేది చాలా సామరస్యంగా సింపుల్గా చేసేసారు. చాలా పెద్ద కారిడార్ను సింపుల్గా చేసేసారు. సో ఇక్కడ ఎలా ఉంది అంటే ఉద్రిక్త వాతావరణం ఏమైనా వచ్చే అవకాశం ఉందా? సంప్రదింపుల ద్వారా ఈ అంశాన్ని స్మూత్గా డీల్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు అండి, మేము ఒక్క మతాన్ని వ్యతిరేకించేది లేదు. వారికి స్థలాన్ని కేటాయించి వారికి కూడా దర్గా నిర్మించుకోవడానికి ప్రభుత్వం డబ్బులు ఇవ్వండి, దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మేము హిందూ సాంప్రదాయంలో టెంపుల్కి రావాలంటే ఒక నియమ నిష్టలతోటి భక్తులు వస్తారు. ఆ రోజు ఉపవాసం ఉంటారు, అనేక రకాలుగా వారు లోబడి వస్తారు టెంపుల్కి. ఈ టెంపుల్కి వస్తున్న నేపథ్యంలో ఈ దర్గా ఏదైతే ఉందో, ఈ సమాధి ఏదైతే ఉందో హిందూ సాంప్రదాయానికి కంప్లీట్ విరుద్ధం. సో మేమేమంటున్నామనంటే ఈ అభివృద్ధి పనులు ఏదైతే చేస్తున్నారో దీనిలో భాగంగా చేయండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఎవరికి కూడా స్వాగతిస్తున్నాం. 100% ఈ అభివృద్ధిని స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఆగమ శాస్త్రం, మరి ఏ ఆగమ శాస్త్రంలో ఉందండి దర్గాని పూజించడం అనేది? మేము అదే ఆగమ శాస్త్రం ప్రకారం గుడి డెవలప్మెంట్కు అడ్డు కాకుండానే అదేవిధంగా గతంలో ఉన్నటువంటి కొన్ని తప్పుల్ని సవరించే పనులు గవర్నమెంట్ చేస్తే బాగుంటుంది అనేది మా ఒపీనియన్. మంచి అవకాశం, ఇది చాలా మంచి అవకాశం. ఏంటంటే గతంలో కొన్ని జరిగినాయి. ఈ అభివృద్ధితో మీరు ఆగమ శాస్త్రం ప్రకారం ఏదైతే అభివృద్ధి చేస్తా అంటున్నారో దానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. మీరు ఇంకా అభివృద్ధి పనులు చేస్తా అంటే మేము 100% మీకు సహకరించడానికి ముందుంటాం, రెడీగా ఉంటాం. ఆ మార్పులో భాగంగానే ఈరోజు కొందరికి లబ్ధి చేకూరడమే కాకుండా యావత్ భారతదేశానికి అదేవిధంగా హిందూ ప్రజలకి మీరు మంచి చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఒక మతానికి సంబంధించిన వారికి మీరు వారి మతాచారాల ప్రకారం చేసుకోవడానికి మీరు కూడా స్థలాన్ని కేటాయించండి. వారి స్థలాల్లో వాళ్ళు చేసుకోవడానికి దర్గాకు వ్యతిరేకం కాదు, కానీ రాజన్న ఆలయ ప్రాంగణంలో దర్గా ఉండడానికి వ్యతిరేకం అంటారు. అవును. ఇప్పుడు భారతదేశంలో భిన్న సంస్కృతులు, భిన్న మతాలు ఉన్నాయి. ఆ మతాలకు ఆధారంగా వారు వాళ్ళ సంస్కృతికి తగినట్టుగా వాళ్ళు ఎలాంటి ఆచార వ్యవహారాలు చేసుకున్నా మేము వ్యతిరేకం కాదు. కానీ మేము హిందువులను పూజించుకునే ప్రాంతంలో ఉండడం అనేది మా మనోభావాలకు దెబ్బతీస్తుంది. సో దానికని మేము చెప్పేది ఒకటే, మీరు స్థలాన్ని కేటాయించి ఇవ్వండి. వారికి మీరు ఎలాంటి స్థలాన్ని కేటాయించి వారు మసీదు కట్టుకుంటారా, ఇదే దర్గాను సమాధిని తీసుకుపోయి అక్కడ పెట్టుకుంటారా, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ హిందూ ఉన్న ప్లేస్లో మాత్రం ఇదిని కొనసాగించడం అనేది మాకు కొంచెం ఇబ్బందిగా కలుగుతుందని చెప్తున్నాం. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క దేవస్థానం ఆనాడు
చాణక్యుల రాజ్యంలో ఉన్నటువంటి చాణక్యులు పరిపాలించినటువంటి సందర్భంలో 8వ 9వ శతాబ్దం మధ్యకాలంలో ఆనాడు రాజరాజ నరేంద్రుడు ఉన్నటువంటి ఆ రాజు గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ వేములవాడ దేవస్థానం నిర్మాణం చేపట్టడం జరిగింది. తదనంతరం వచ్చినటువంటి ముస్లింల యొక్క రాజ్యాధికారంలో మరి ఇక్కడికి వచ్చినటువంటి ఈ హిందూ దేవాలయమైనటువంటి పవిత్రమైనటువంటి దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామికి విచ్చేసి అప్పుడున్నటువంటి ముస్లింల యొక్క ఆధిపత్యంలో మరి హజ్రత్ అనేటువంటి ఒక ముస్లిం యొక్క రాజు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని అపవిత్రం చేసి మూత్రం పోసి అపవిత్రం చేసినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ తిరుగుబాటు చేసి హజరత్ బాబా సవాగ్ను మరి తరిమి కొట్టినటువంటి సందర్భం కూడా ఆనాడు జరగడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ముస్లింలు అటువంటి ఇదే హజరత్ కూడా వచ్చి మరొక్కసారి అపవిత్రం చేసినటువంటి సందర్భంలో ఆయనను ఇక్కడే హతం చేసి మరి అక్కడి నుంచి తరిమి కొట్టడం జరిగింది. తదనంతరం ముస్లింల యొక్క ఆధిపత్యం ద్వారా ఈ శివాలయంలోనే మరి హజరత్ బాబా సవాగ్కు సంబంధించినటువంటి గోరిని కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రపంచంలో ఈ సృష్టిలో ఎక్కడైనా కానీ హిందూ దేవాలయంలో ఒక హజ్రత్ ఒక ముస్లిం యొక్క రాజు ఈ అపవిత్రం చేసినటువంటి ఈ శివలింగాన్ని అపవిత్రం చేసినటువంటి రాజును ఇక్కడ ముస్లింల ఆధిపత్యంతో ఇక్కడ మరి గోరిని కట్టడం జరిగింది. మరి ఇవాళ ఒక హిందూ సాంప్రదాయాల ప్రకారం ఒక హిందుత్వవాదిగా మరి ఈ సాంప్రదాయాలను కాపాడే ఒక పద్ధతిలో ఈనాడు మరి వేములవాడ రాజరాజేశ్వర స్వామి పునర్నిర్మాణంలో భాగంగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధిలో భాగంగా వెంటనే ఈ హజరత్ బాబా సవాగ్ యొక్క గోరిని పక్కనే ఉన్నటువంటి 30 ఎకర్స్లో ఒక 2-3 గుంటల స్థలాన్ని కేటాయించి నిర్మాణం చేపట్టాలి. ఇది నిర్మాణం చేపట్టిన తదనంతరమే ఈ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క పవిత్రమైనటువంటి శివాలయంలో ఒక ముస్లింకి సంబంధించినటువంటి గోరి నిర్మాణం చేపట్టి ఇవాళ ఇక్కడ మత సామరస్యాలను కాపాడంలో కూడా ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి పునర్నిర్మాణంలో భాగంగా ఆ యొక్క గోరిని కంచి ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ గోరిని తొలగించి పక్కనే ఉన్నటువంటి ప్రాంతంలో దాన్ని నిర్మాణం చేపట్టేటట్టయితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి తెలియజేస్తున్నాము. ఒకవేళ ప్రభుత్వం స్పందించి ఈ పునర్నిర్మాణంలో మొదటిగా ఆ గోరిని తొలగించి పక్కకు నిర్మాణం చేపట్టినట్టయితే ఈ ప్రాంత వాసిగా హిందుత్వవాదిగా వెంటనే ఆ యొక్క గోరిని తొలగించడానికి కొరకు ఎటువంటి ప్రయత్నమైనా చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.